గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. మనం కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొదలైన అంశాలను గ్రూప్ 2తో పాటు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా కరెంట్ అఫైర్స్ టాపిక్స్ను మనం డిస్కస్ చేస్తున్నాం. ప్రజెంట్ వీడియోలో కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ను మనం డిస్కస్ చేద్దాం. చాంగే 6 స్పేస్ టెక్నాలజీకి సంబంధించి మన ఎగ్జామినేషన్ సిలబస్లో ఇంపార్టెంట్ అయిన టాపిక్ అన్నమాట. చాంగే 6 ప్రయోగం సక్సెస్ కావడం అనేది చైనా అంతరిక్ష కార్యక్రమంలో ఇదే అతిపెద్ద విజయం అన్నమాట. చైనా చరిత్రలో అతిపెద్ద విజయాన్ని సాధించింది ఈ చాంగే 6 ప్రయోగం సక్సెస్తో. చాంగే 6 ప్రయోగ లక్ష్యం ఏంటంటే చంద్రుని పైన శాంపుల్స్ను సేకరించడం, లూనార్ శాంపుల్స్ని సేకరించడం. ఎంతవరకు సేకరించడం అంటే 2 కిలోలు సేకరించడం అన్నమాట. 2 కిలోస్ ఆఫ్ లూనార్ శాంపుల్స్ను సేకరించి తిరిగి భూమిపైకి తీసుకురావడం ఈ ప్రయోగం యొక్క లక్ష్యం అన్నమాట. ఈ ప్రయోగం ద్వారా చైనా గొప్ప విజయాన్ని సాధించిందని చెప్పాలి. కారణం ఏంటంటే ఈ లూనార్ శాంపుల్స్ని సేకరిస్తున్న ప్రదేశం మూన్ యొక్క సదరన్ పార్ట్స్ నుంచి ఈ శాంపుల్స్ను సేకరిస్తున్నారు. అంటే దక్షిణ ప్రాంతం నుంచి లూనార్ శాంపుల్స్ని సేకరించడం జరిగిందనమాట. దక్షిణ ధ్రువం నుంచి భూమిపైకి లూనార్ శాంపుల్స్ని తీసుకొస్తున్న మొట్టమొదటి దేశం చైనా అన్నమాట. ముఖ్యంగా మూన్ దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ కావడం, అక్కడి నుంచి మట్టిని లూనార్ శాంపుల్స్ని సేకరించి తిరిగి భూమిపైకి తీసుకురావడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అన్నమాట. ఈ యొక్క ప్రయోగ ఫలితంగా శాస్త్ర ప్రపంచానికి వనగూరే ప్రయోజనాలను మనం పరిశీలిస్తే ముఖ్యంగా ఇప్పటి వరకు హైపోథీసిస్కే పరిమితమైన చంద్రుని పరిణామ క్రమానికి సంబంధించిన ఒక క్లారిటీ రావడం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ హైపోథీసిస్ అంటే ఏంటి, థియరీ అంటే ఏంటి అన్న విషయం పైన మనకు క్లారిటీ ఉండాలి. హైపోథీసిస్ అంటే పరికల్పన అన్నమాట. థియరీ అంటే ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసిన దాన్నే సిద్ధాంతం థియరీ అంటారనమాట. సో ఇప్పటి వరకు చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు, చంద్రుని పరిణామ క్రమానికి సంబంధించిన అనేక రకాలైన పరికల్పనలు హైపోథీసిస్ ఉన్నాయన్నమాట. వాటిపైన పూర్తి క్లారిటీ రావడం జరుగుతుంది అని భావిస్తున్నారు సైంటిస్టులు అన్నమాట. ఈ యొక్క లూనార్ శాంపుల్స్ ని సేకరించడం కారణంగా అన్నమాట. ఎందుకు సైంటిస్టులు ఇలా భావిస్తున్నారంటే చంద్రుని దక్షిణ ధ్రువంలో సన్ లైట్ పడకుండా ఉండడం కారణం చేత అర్లీ మూన్ స్టేజ్ అన్నమాట. చంద్రుని పరిణామ క్రమంలో చంద్రుని హిస్టరీలో చంద్రుడు ఏర్పడిన తొలి దశలో ఎలా మట్టి ఉందో అలాంటి శాంపుల్స్ చంద్రుని దక్షిణ ధ్రువంలో ఉంటాయి అన్నది సైంటిస్టుల అంచనా అన్నమాట. ఈ లూనార్ శాంపుల్స్ ని సేకరించడం కారణంగా, రీసెర్చ్ చేయడం కారణంగా చంద్రుని పరిణామ క్రమం పైన క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంటుందనేది శాస్త్రవేత్తల అంచనా అన్నమాట. ఇంకా అనేక రకాలైన కొత్త విషయాలను కనుగొనడానికి, తెలుసుకోవడానికి ఈ లూనార్ శాంపుల్స్ అనేటివి చాలా కీలకం అన్నమాట. తర్వాత చంద్రునిపై నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలనే మానవుని కళ, ఈ కళను నెరవేర్చుకోవడానికి అవసరమైన టెక్నాలజీని డెవలప్ చేసుకోవడానికి ఈ లూనార్ శాంపుల్స్ అనేటివి చాలా కీలకం అన్నమాట. అంటే మూన్ పైన నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే మనకు అవసరమైన టెక్నాలజీ, ఇప్పుడున్న టెక్నాలజీ సరిపోతుందా లేక ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ఎంతవరకు అవసరం అవుతుంది, దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, అది ప్రైవేట్ రంగంలో డెవలప్ చేయాలా లేక పబ్లిక్ సెక్టార్లో డెవలప్ చేయాలా మొదలైన అనేక విషయాలపైన ఒక కంక్లూజన్ రావడానికి ఈ శాంపుల్స్ అత్యంత కీలకం అన్నమాట. ఇంకా చెప్పాలంటే మొత్తం శాస్త్ర ప్రపంచం, సైన్స్ కమ్యూనిటీకి తెలియని కొత్త కొత్త విషయాలను ఈ లూనార్ శాంపుల్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనేది మొత్తం ప్రపంచ శాస్త్రవేత్తలు భావిస్తున్నారనమాట. అయితే ఇంతవరకు బాగానే ఉంది. లూనార్ శాంపుల్స్ ని ప్రాపర్ వేలో మనం రీసెర్చ్ చేయగలిగితే మన సైంటిఫిక్ కమ్యూనిటీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అని చెప్పడంలో ఏ విధమైన డౌట్ అక్కర్లేదు. కానీ సవాళ్ళు ఏమీ లేవా అంటే అనేక రకాల చిక్కుముళ్ళు మన ముందు ఉన్నాయన్నమాట. వీటిలో మరీ ముఖ్యంగా అసలు చైనా ఈ ప్రయోగానికి సంబంధించిన వాస్తవాలు ప్రపంచంతో షేర్ చేసుకుంటుందా లేక కరోనా వైరస్ లాగా ఒక మిస్టరీని క్రియేట్ చేస్తుందా అన్న విషయాలపైన ముందు క్లారిటీ రావాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ శాంపుల్ కి సంబంధించిన ప్రయోగాలకు సంబంధించిన వాస్తవాలను చైనా ప్రపంచానికి చెబుతుందా చెప్పదా అన్న విషయం చాలా కీలకం అన్నమాట. తర్వాత ఈ యొక్క లూనార్ శాంపుల్స్ ని భద్రపరచడానికి కావాల్సిన టెక్నాలజీ చైనా దగ్గర ఉందా అన్నది మరో క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఎందుకంటే లూనార్ శాంపుల్స్ ని 1 year 2 years లో సాధ్యం కాదన్నమాట. కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, అది 50 years పట్టచ్చు, 100 years పట్టచ్చు. రీసెర్చ్ చేసే కొద్దీ కొత్త కొత్త విషయాలు మనకు బయటకు తెలుస్తూ ఉంటాయన్నమాట. సో ఇది కూడా మరో కీలకమైన పాయింట్ అన్నమాట. ఇక ఇప్పటికీ కూడా ప్రపంచ సైంటిఫిక్ కమ్యూనిటీలో
చైనా పైన అనేక రకాలైన డౌట్స్ ఉన్నాయన్నమాట. చైనా ముఖ్యంగా చంద్రుని పైన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన టెక్నాలజీని రహస్యంగా డెవలప్ చేసి స్పేస్ టెక్నాలజీలో మోనోపోలీకి తెరలేపుతుందా అన్న డౌట్ సైంటిఫిక్ కమ్యూనిటీలో ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉందన్నమాట. వీటన్నిటికీ సమాధానం దొరకాలి అంటే కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.